కరెక్ట్ టైంకి అందేలాగా బాధ్యతగా పంపించాడంటే నిజంగా జెంటిల్మెన్ అయి ఉండాలి. పార్సల్ అందిందా? అందింది. అందుకే మీ నంబర్ చూసి థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా లావణ్యను మాత్రం చేసుకోను. నమస్కారం అయ్య గారు. రారా, నీకోసమే చూస్తున్నా. ఏంటయ్యా రమ్మన్నారట? గుమస్తా గారు, అయ్యా. లెక్కల తర్వాత చూసుకుందాం, మీరు బయలుదేరండి. అట్లాగే అయ్యా. నీతో ఒక విషయం మాట్లాడాలరా. చెప్పండి అయ్యా. అశోక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. వేలూరు నుంచి భూపతి అని అప్పుడప్పుడు వస్తుంటాడు, నీకు తెలుసు కదా? తెలుసయ్య గారు. వాళ్ళ అమ్మాయి లావణ్యని బాగా చదువుకుంది, చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయినిచ్చి అశోక్కి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. మరి అశోక్ని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది కదా అయ్య గారు. అందుకేరా నిన్ను రమ్మంది. ఈ సంబంధం ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదురా. వాళ్ళ చిన్నప్పుడే మేము ఒక మాట అనేసుకున్నాం. ఆ విషయమే అశోక్కి చెప్తే వాడేంటో నాకు ఈ పెళ్ళొద్దు, నేను చేసుకున్నట్టున్నాడు. వాడి పాటికి వాడు వద్దు అంటే నేనిచ్చిన మాట ఏమవ్వాలి? వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. వద్దంటున్నాడు అంటే కారణం ఏదో ఉంటుంది కదా అయ్య గారు. ఆ కారణం ఏంటో అడుగుదామంటే తండ్రిని గట్టిగా అడగలేను కదా. అందుకే వాడికి ప్రాణ స్నేహితుడివి. మీ ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు. తండ్రిగా నాతో చెప్పడానికి వాడికి ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఒకసారి వాడిని అడిగి చూడు. నేనేమని అడుగుతానయ్యా? నువ్వు స్నేహితుడివిరా, నీకు అడగడానికి ఇబ్బంది ఏముంది? అసలు ఈ పెళ్లి ఎందుకు పోతుంటున్నాడో కనుక్కో. ఆస్తిలో అంతస్తులో వాళ్ళు మనకు తగిన సంబంధం. పైగా అమ్మాయి బంగారలా ఉంటుంది. ఆస్తి అంతస్తు కంటే ముఖ్యంగా నేను మాటిచ్చున్నాను. వాడు కనీసం అదన్నా ఆలోచించాలిగా. సింపుల్గా నాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత సింపుల్గా నేను వాళ్ళతో ఆ మాట చెప్పలేను కదరా. అందుకే వాడి కాస్త అర్థమయ్యేలా చెప్పు. వద్దు అనటం కాదు, కారణం నాకు తెలియాలి. వాడి మనసులో ఏముందో నాకైతే అర్థం కావటం లేదు. నువ్వు అడిగితే అబద్ధం చెప్పడు. కొంచెం విషయం ఏమిటో కనుక్కు నాకు చెప్పరా. నువ్వు మాట్లాడమేమిట్రా? ఇది నీ స్నేహితుడి జీవితానికి సంబంధించిన విషయం, నా పరువుకు సంబంధించిన విషయం. నాకైతే ఈ సంబంధం వద్దు అనుకోవటానికి కారణాలు కనిపించటం లేదు. నాకు పరిపూర్ణంగా ఈ పెళ్లి చేయాలనే ఉంది. వాడితో వివరంగా మాట్లాడి ఏ సంగతి నాకు త్వరగా చెప్పు, సరేనా? సరే అయ్య గారు. వెళ్ళి కనుక్కో. రే అశోక్, రారా. ఎక్కడికి వెళ్ళావురా? రా కూర్చో. ఇక్కడ ఇలా కూర్చొని ఆ నీళ్ళ వైపే చూడడం నాకు అలవాటైపోయిందిరా. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? అది దొరగారు పిలిపించారా? నాన్న నిన్ను ప్రత్యేకంగా పిలిపించారా? ఏంటి విషయం? నీ విషయం గురించే. ఓ, పెళ్ళికి నేను కాదన్నానని నిన్ను రాయబారానికి పంపించారా? ఎవరికో మాట ఇచ్చారట్రా. ఆ మాట నాకు ఇచ్చారు. వేయ్, అయ్యగారిని బాధ పెట్టడం ఎందుకు? హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మరి నేను ఇష్టపడ్డ అమ్మాయిని ఏం చేయాలరా? ఇంకా అమ్మాయికి నువ్వేమీ చెప్పలేదు కదా. పైగా తన గురించి నీకేమీ తెలీదు. అలాంటి ఎవరో తెలియని అమ్మాయి గురించి. రే, జీవితంలో చాలామంది వస్తారు పోతారు, కానీ మనసుకు దగ్గరగా ఎవరో ఒక్క అమ్మాయి వస్తుందిరా. ఆ అమ్మాయి నీకు పక్కింట్లో కనిపించవచ్చు, పక్క ఊరిలో కనిపించవచ్చు, కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ మనసులో ఒక అలజడి ఏర్పడుతుందే, అదేరా నిజమైన ప్రేమ. చాలామంది ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటారు. మనసు అంతగా ఇష్టపడిన ఆ అమ్మాయితో బ్రతికే బ్రతుకు కూడా అంత అద్భుతంగానే ఉంటుందిరా. అందుకే నేను మాత్రం లైట్ తీసుకోను. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనరా.
కానీ అమ్మ ఎవరో ఏ ఊరో తెలియకుండా ఎక్కడ వెతుకుతాం, ఎంతకాలం వెతుకుతాం? రేయ్, తనది ఊరు కాకపోవచ్చు, ఈ రాష్ట్రమే కాకపోవచ్చు, అసలు ఈ దేశమే కాకపోవచ్చు, కానీ ఒక్కసారి నాది అనుకున్నాక ఇక జీవితాంతం నాదే, అంతే. మన జీవితం కోసం మనం ఎన్నో చేస్తాం, అది నా జీవితమేరా. నా జీవితంలో కలిసిపోయే జీవితం. ఎంత కష్టమైనా కలుపుకుపోవాలి. నువ్వింత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అయ్యగారికి విషయం చెప్పుండొచ్చు కదా. అంత వివరంగా ఆయనకి చెప్పలేను కదా. తన గురించి కొద్దిగానే తెలిసి కనీసం పరిచయం అయినా అయితే నేనే గట్టిగా మాట్లాడేవాడిని. అయ్యగారి గురించి కూడా ఒక్కసారి ఆలోచించరా. నాన్నగారి మనసు నాకు బాగా తెలుసురా. మాట ఇచ్చాక ఆ మాట మీద నిలబడాలి అంటారు. నేను మరమనిషినైతే ఇచ్చేయచ్చు, కానీ నేను మనిషినిరా, నాకు ఓ మనసుంది. నాన్నగారు ఆ విషయం మర్చిపోయారు. సర్లే, అయ్యగారికి ఎలాగోలా సర్ది చెప్దాం. ముందు అమ్మ ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు నా ఫ్రెండ్లా మాట్లాడారా? నేనెప్పుడు నీ ఫ్రెండ్నేరా. కాకపోతే అయ్యగారు పిలిచి మరీ చెప్పారని అడుగుతున్నానంతే. ఏం కాదులేరా. ఆ అమ్మాయిని చూశారంటే మాటకు ముందు మాటకి తర్వాత ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకురారా అని ఆయనే అంటారు. ఆ మహాతల్లిని చూసే అదృష్టం మాకెప్పుడో. చూస్తాలేరా. అర్చన, బన్నీ గురించేనా ఆలోచన? రేపు బన్నీ పుట్టినరోజండి. వాడు మన మధ్య ఉన్నప్పుడు వాడి పుట్టినరోజంటే ఇల్లంతా ఒక పండగలా ఉండేది. ఇప్పుడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఇన్ని సంవత్సరాలు గడిచినా వాణ్ణి మనం మర్చిపోలేకపోతున్నాం, కానీ వాడికి మనం గుర్తుకు రావడం లేదేంటండి? ఊహ తెలియని వయసులో వెళ్ళిపోయాడు. మనల్ని మర్చిపోయన్నా ఉండాలి, మరచిపోయేంత మంచి చోటులో అన్న వాడు ఉండి ఉండాలి. ఎక్కడున్నా వాడు బాగుండాలి. మరి రేపు వాడి పుట్టినరోజుకి ఏర్పాట్లు చేశారా? మేనేజర్కి చెప్పాను. ప్రతి సంవత్సరం లాగే వాడి పేరుతో గుళ్ళో అర్చనలు, అన్నదానాలు జరుగుతాయి. అనాథ శరణాలయంలో పిల్లలకి పెద్దలకి బట్టలు పంచమని కూడా చెప్పాను. మనం చేసే ఈ మంచి పనుల పుణ్యం వల్లనైనా బన్నీ తిరిగొస్తే బావుండండి. మమ్మీ, నాకు 20,000 కావాలి. 20,000? ఎందుకురా? ఏదడిగినా ఎందుకు అని అంటారు కానీ ఇదిగో అని ఇవ్వరా? అడిగేది అవసరం అనిపిస్తే ఇవ్వాలి అనిపిస్తుంది. నేను అడిగింది ఏదైనా మీకు అనవసరమే అనిపిస్తుంది. అంత డబ్బు ఇప్పుడు నీకెందుకు రంజిత్? ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుంటున్నాం. చదువు మీద శ్రద్ధ లేదు కానీ పార్టీలు కావాల్సి వచ్చాయా? ఇప్పుడు డబ్బులు ఇస్తారా లేదా? నేను సంపాదించేది నిన్ను చెడగొట్టడానికి కాదు. ఇప్పుడు ఏం చెడిపాను నేను? ఏంట్రా డాడీతోటే వాదిస్తున్నా? నేనేం వాదించట్లేదు. ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం మీరే ఆర్గ్యూ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ 20,000 రూపాయలు నీకు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తున్నాయా? పార్టీలు గిట్టీలు అవసరం లేదు, వెళ్ళి బుద్ధిగా చదువుకో. నాకు కావాలి. నేనివ్వను. ఉన్నాడో పోయాడో తెలియని వీడి గురించి మాత్రం లక్షలు లక్షలు ఖర్చు చేస్తారు. నేను అడిగితే మాత్రం ఇవ్వరు. ఏమన్నావురా? మరేంటి లేకపోతే? వీడి కోసం లక్షలు ఖర్చు పెట్టగాలేంది నాకొక్క 20,000 ఇవ్వలేరా? ఇన్నేళ్లైనా ఇంటికి రాలేదంటే వాడెప్పుడో పోయి ఉంటాడు. నోటికెంత మాట వస్తే అంత మాట మాట్లాడవేనా? నా కళ్ళకు కనిపించకు, పోయి ఇక్కడి నుంచి. చదువుకుంటున్నావు, కొంచెం కూడా మేనస్ లేదారా నీకు? ఏదో పరాయి వాడి గురించి మాట్లాడుతున్నట్టు
బన్నీ నీకేం కానట్టు మాట్లాడుతున్నావు? రేపు వాడి బర్త్డే. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని మేం బాధపడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాడికి తెలియదులేండి డాడీ. రే, ఏంట్రా నువ్వు? బన్నీ అంటే మమ్మీకి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. దాని గురించి అలాగే మాట్లాడేది. మమ్మీకి సారీ చెప్పు. నేను చెప్తున్నాను, సారీ చెప్తావా చెప్పవా? చెప్పరా? సారీ మమ్మీ. బాధపడకు మమ్మీ. ఎక్కడో ఒక చోట బన్నీ సంతోషంగా ఉంటాడు అన్న చిన్న ఆశతో బ్రతుకుతుంటే వాడు చూడమ్మా, మాటలతోనే మనిషిని చంపేస్తున్నాడు. చిన్నవాడు కదా, వాడికి ఏం తెలుసు మమ్మీ. ఇంతగా ప్రేమించే నీ కోసం బన్నీ తప్పకుండా తిరిగి వస్తాడు మమ్మీ. తన కోసం నువ్వు చేసే పూజలు తనని ఎక్కడున్నా కాపాడతాయి. డాడీ, మమ్మీ మూడ్ ఆఫ్ అయింది కానీ అలా బయటికి తీసుకువెళ్ళండి. నాకు కొంచెం పనుందమ్మా, నువ్వు మమ్మీ వెళ్ళేసిరండి. సరే డాడీ, రేపు నేను ఊటీకి వెళ్తున్నాను. అప్పుడేనా? అప్పుడేనా అంటే హాలిడేస్ అయిపోయాయి మమ్మీ. పర్వాలేదులే అమ్మా, ఒక 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా. అమ్మో, క్లాసులు పోతాయి. సర్లేమ్మా, రేపు నువ్వు వెళ్ళాలి అంతే కదా, నేను ఏర్పాటు చేస్తానులే. మమ్మీ, త్వరగా రెడీ అవ్వు. సరదాగా అలా బయటకు వెళ్ళొద్దాం. ఏ లల్లి, ఇదేనా రావటం? నువ్వు? నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. హాయ్ తయారు. అమ్మయ్యా, వచ్చేసావా? సీతమ్మకి అరణ్యవాసంలాగా హాస్టల్లో ఎవరు లేకపోయేసరికి నాది హాస్టల్ వాసం అయిపోయిందే. సర్లేవే, వచ్చేసాను కదా. అందరూ హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. నా బతుకేంటో, మొగుడుండి కూడా మొగుడు వదిలేసిన ఆడదాని బతుకులా అయిపోయింది. అబ్బా, మొదలెట్టావా మళ్ళీ నీ మొగుడు గొడవ? సర్లే, ప్రయాణం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. హే, ఆ రోజు మిస్ అయిన బ్యాగ్ ఇదే కదూ? బుజ్జిముండా, ఆ రోజు ఇది మనల్ని ఎంత టెన్షన్ పెట్టింది. మొత్తానికి అతనెవరో కానీ చాలా మంచివాడే. బ్యాగ్ ని అలాగే కొరియర్ చేశాడంటే ఇండియాలో ఏకైక నిజాయితీపరుడుగా అతన్ని సన్మానించొచ్చేమో. ఏయ్, సరిగ్గా గుర్తు చేసావు. ఇటు ఎవరికి ఫోను? ఇంకెవరికి? అతనికే. అతనికే అంటే అదే నిజాయితీ పరుడికి. మీరు ఆడుతుండండి. ఓకేరా? చెప్పండి లలిత్ గారు. అమ్మయ్యా, ఫీడ్ చేసుకున్నారా? మళ్ళీ ఎవరు అంటారేమోనని టెన్షన్ పడ్డాను. ఏంటి ఫోన్ చేశారు? ఊటీ వచ్చేసాను అని చెప్పడానికే. ఓ, వచ్చేసారా? జస్ట్ ఇప్పుడే మా హాస్టల్కి వచ్చాను. ఫస్ట్ కాల్ మీకే చేస్తున్నాను. ఇప్పుడు అంత అవసరం ఏముందండి? ఎవర్రా? హలో, మనం ఫ్రెండ్స్. ఊటీ రాగానే కలుద్దామని చెప్పానుగా. చెప్పారులేండి. ఇప్పుడు నన్ను కలవడం ఎందుకు? డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలి, అందుకు. ఎన్నిసార్లు చెప్తానండి థ్యాంక్స్? మీకెన్నిసార్లు చెప్పినా తక్కువేనండి.
ఎప్పుడు కలుద్దామో చెప్పండి. నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. నాకైతే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ప్లీజ్ ఒక్కసారి కలుద్దామండి. ఆ, నాకు పనుందండి. పనిలేని టైమే చెప్పండి. కలిసేది మిమ్మల్నే కాబట్టి అది అర్ధరాత్రి అయినా పర్వాలేదు. మీరు నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నారు. మంచి అనేది ఊహల్లోనే కాదండి, వాస్తవంలో కూడా గొప్పగానే ఉంటుంది. నేను మిమ్మల్ని కలవాలి అంతే. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం చెప్పండి. ప్రస్తుతానికి కుదరదు, తర్వాత చూద్దాం. తర్వాత అని తప్పించుకోవాలని చూస్తున్నారేమో. మీరు కలిసే వరకు ఇలా విసిగిస్తూనే ఉంటాను. తప్పేదేముంది, కొరియర్ చేసి మరీ తగిలించుకున్నాను కదా. కానివ్వండి. హలో హలో, ఇతనే మనిషే. ఆడపిల్ల కలుస్తాను అంటే కుదరదు అంటాడు. నా మొగుడు టైప్ ఏమో. హ? సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అతను కుదరదంటే నువ్వు దిగులు పడతావెందుకు? ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలనుందే. ఫోన్లో చెప్పావు కదా. నేరుగా చెప్పాలని. అతన్ని నేరుగా చూడాలనిపిస్తోందంటే కొంపదీసి ప్రేమ దోవేమైనా కుట్టిందా ఏంటి? అది కొడితేనే ఇలా దిగులు పడ్డాలు దిగాలు పడ్డాలు జరుగుతాయి. చుచా అదేం లేదు. అదే అని నాకనిపిస్తోంది. ఆలోచించి చూడు, నీకు కూడా అదే అనిపిస్తుంది. ఇక నీ ఫోన్కి రోజులు దగ్గర పడినట్టే. ఏ అదే అని కన్ఫర్మ్ అయితే దాన్ని బతకనివ్వవుగా. కాసేపు కామ్ గా ఉండలేవా? ఓ, ఆలోచించుకోవడానికి టైం కావాలా? ఆలోచించుకో. సిఐ ఉన్నాడా? ఏంటి పోలీస్ స్టేషన్కి రావడం కొత్త? మా సిఐ గారిని పట్టుకొని సిఐ ఉన్నాడా అంటున్నావు? నేనిస్తే అది మర్యాద, అడిగితే మర్యాద ఎలా అవుతుంది? ఏయ్, నీ సంగతి మా సిఐ గారికి తెలిస్తే లోపలేసి కుమ్ముతారు. అది చూద్దాం. ఏయ్, చెప్పేది నీకే. సార్ ఇతను ఎవరో చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చేసాడు సార్. ఎవర్రా అది? సార్, ఎవరు సార్ ఇతను? మీరు సెల్యూట్ చేస్తున్నారు. ఆయన కాబోయే పోలీస్ ఆఫీసర్ గారయ్యా. అలాగా, సారీ సార్. పర్లేదు. హాయ్ రా. హాయ్, కూర్చో. రేయ్, అంత పబ్లిసిటీ వద్దులేరా. ఏంట్రా అప్పుడే సెల్యూట్ కొట్టేస్తున్నా? ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోయింది. ఎప్పుడు పోస్ట్లోకి వస్తావో తెలీదు. ముందు నుంచి దారిలో పెట్టుకోవడం మంచిది కదా. రేయ్, ముందు ఫ్రెండ్ రా, తర్వాతే జాబ్. ఎలా ఉంది నీ కొత్త కాపురం? పోలీసు వాళ్ళకి కాపురం చేసుకునే టైం కూడా ఇస్తున్నారా? ఇళ్లలో కంటే స్టేషన్లోనూ రోడ్ల మీద ఎక్కువ ఉంటున్నాం. మరి పోలీస్ అని మీసం తిప్పి తిరగాలంటే ఆ మాత్రం కష్టపడాలమ్మా. పడుతున్నా లేరా? నువ్వు వచ్చావని తెలిసి నేనే వద్దాం అనుకున్నాను, కుదరలేదురా. సారీరా, మీ పెళ్ళికి నేను రాలేకపోయాను. అందుకే ఒకసారి కనిపించి విష్ చేసి వెళ్దామని వచ్చాను.
ఊళ్ళో ఉన్న నాకే సడన్ గా మా ఆవిడ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళడం కుదరడం లేదు. ట్రైనింగ్ లో ఉన్నావు, నీకు కుదరదని నాకు తెలుసుగా. అమ్మయ్యా పోన్లేరా, అర్థం చేసుకున్నావు. సరే గాని మీ మిస్సెస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? ఎప్పుడో ఏంట్రా, ఈవినింగ్ ఇంటికి వచ్చాయి. అదేం కుదరదు కానీ ముందు నువ్వు మీ మిస్సెస్ మా ఇంటికి రండి, తర్వాత నేను వస్తానులే. సరేరా, అలాగే వస్తాం. మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇంతకీ ఏం తీసుకుంటావు? నీ ఫేవరెట్ కాఫీ కదా. 203 ఓ మంచి కాఫీ తీసుకురామను. రే ఇక్కడ వద్దులేరా, అలా బయటికి వెళ్ళి తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కదా? రేయ్, 24 గంటలు డిస్టర్బ్డ్గా ఉంటావురా. నువ్వు వచ్చి కాస్త రిలీఫ్ ఇచ్చావు. పద వెళ్దాం.